ప్రతి గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను 100% సమర్థవంతంగా అమలు చేస్తూ అర్హులందరికీ అందేలా స్వయంగా పర్యవేక్షించడమే పల్లె వీక్షణ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా స్పష్టం చేశారు. గురువారం దగదర్తి మండలం అనంతపురం గ్రామంలో జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి కలెక్టర్ పల్లె వీక్షణ కార్యక్రమం నిర్వహించారు. తొలుత కలెక్టర్ గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. ఉపాధి హామీ పనులను ప్రత్యక్షంగా పరిశీలించి పనుల నాణ్యతపై అధికారులకు సూచనలు చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎస్టీల కోసం నిర్వహిస్తున్న ఆధార్ శిబిరాన్ని తనిఖీ చేశారు. నేచురల్ ఫార్మింగ్, డ్రిప్ ఇరిగేషన్ పద్ధతుల్లో సాగు చేస్తున్న డ్రాగన్ ఫ్రూట్ మామిడి తోటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. మినీ గోకులం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో మమేకమై వారి అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. అనంతరం గ్రామస్తులతో కలెక్టర్ ముఖాముఖి సమావేశం నిర్వహించి పలు అర్జీలు స్వీకరించి వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మధ్యలో ఫీల్డ్ కూడా లాక్కుంటారు. సో చిన్న 2 years తర్వాత చేయాలా? సార్ 2 years లేకపోతే సోషల్ ఆడిట్ తర్వాత 1 year తర్వాత కూడా చేసుకోవచ్చు. అంటే సోషల్ ఆడిట్ అనేది ఎప్పుడు ఫస్ట్ 2 years సెకండ్ ఇయర్లో కంప్లీట్ అయ్యేటప్పుడు ఒక సంవత్సరం చేస్తే 1 year గ్యాప్ చేసి ఇవ్వాలి. సార్ ఇప్పుడు ఇది మన జలదారులో కూడా ఫీడర్ కెనాల్ ఉంది కాబట్టి ట్యాంక్ ఫీడింగ్ కాబట్టి మొత్తం మన ఎస్టిమేషన్స్ వచ్చేస్తాయి. మనమైతే మీరు శాంక్షన్స్ 1 by 1 ఇంపార్టెంట్ ఇప్పుడు 60 crores ఇచ్చేసారు సార్. వచ్చినట్టుగా పూర్తిగా తగ్గించేసి అది ఇట్లాంటి పథకం ఉంది మీకు ఎలా తెలిసింది? అప్పుడు ఎక్కువ ఖర్చు అవుతుంది సార్. మీకు వచ్చి ఎవరు చెప్పారు? మాకు సార్ మా లోపలికి సార్ వచ్చి చెప్పారు. ఈ బిల్డింగ్ తర్వాత కట్టారా లేకపోతే ఇప్పుడు ఈ మనిషి కట్టారు సార్. షెడ్ ఉండేదా? ఇది ఎలా తయారు చేస్తారు చెప్పండి. సార్ ఇది ఆవు పేడ, ఆవు ఫాలోయింగ్ న్యాచురల్ ఫార్మ్. విలేజ్లో కూరగాయలన్నీ అమ్మింది సార్. పిఎం లేదు సార్, ఓన్ పేరు ఈ ఫీల్డ్ లో జస్ట్ ఇలాగే వదిలేస్తారా? దీనిలో బొట్టలు కలిపి చేస్తారా? బాగుంటాయి. ఎవరు కొనుగోలు చేస్తారు మీ నుంచి? మాకు రైతులు ఇక్కడే వచ్చి కొనుక్కోండి. వాళ్ళు ఇక్కడే వచ్చి లోకల్గా ఉండేవాళ్ళు పనులు వచ్చింది. అంటే 2 మిక్సింగ్ చేసినాం సార్. మామిడి, డ్రాగన్ ఫ్రూట్ 2 అలా చేసుకోవచ్చా? కూలింగ్ చేసుకుంటాం సార్. అయిపోయిన తర్వాత కూలింగ్ చేసేసుకుంటాం సార్. అవును, పండు పెడతారు. ఇలాగే సిమెంట్ కి ఇలా చేసేస్తారు. సిమెంట్ ప్లేట్ పెడతారు. మాకు ఖర్చు తక్కువ అని పెట్టుకున్నారు. ఇదే భూమి సార్. ఇప్పుడు ఏదైనా పథకాలకు పెట్టాలంటే మేడం వాళ్ళు ఏం లేవు సార్. ఏం లేదు సార్, ఏం రావడం లేదు సార్. అసలు ఈ నంబరే లేకుండా చేశారు సార్. అంటే వేరే చోట పని చేస్తుంది. మనం వీఆర్డీ ఫోన్ చేస్తే 1947 ఫోన్ చేసామంటే వాళ్ళు కంప్లైంట్ రైజ్ చేస్తారు. 1 వీక్ తర్వాత ఆ కంప్లైంట్ రిజల్యూషన్ చూసామంటే
గతంలో ఆధార్ ఉంది, మర్చిపోయారు. ఇప్పుడు ఫోన్ నంబర్ కూడా మార్చేశారు వాళ్ళకి. $2,30,000 ఎస్టిమేషన్. డబ్బు అంటే ఇది ఎంత చేసి కనెక్షన్ ఇచ్చి డబ్బు కట్టాలి, వాటర్ డబ్బు దీనికి కట్టాలి సార్. అందరూ ముందుకు వచ్చి చూసిన తర్వాత మీకు లాభం ఉంటే చేస్తాము సార్. అందరూ ముందుకు వస్తారు సార్. పేద రైతులు మా ఊళ్ళో 10 ఇంట్లో పశువులు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి. ఎక్కువ ఇస్తే ఇటువంటి ఉపయోగం. ఇంకా పెయింటింగ్ అది లైట్స్ కూడా పెట్టలే. లైట్స్ బాబు, లైట్స్ ఎలా? ఓకే అమ్మా. సెగ్రిగేషన్ కూడా ఇదే పెట్టారు. ఏంటమ్మా ఇది? ఏంటి ఇది? ఏంటమ్మా ఏం కట్టారు? కడుతున్నారా ఇప్పుడు? మీ ఇంటికి ఆ ఇంటి వాళ్ళు దీని నుంచి వాడతారా లేకపోతే వాళ్ళది వేరే ఉంది? మీ ఇంటికి వాళ్ళు మీకు ఇచ్చేసారు. హౌసింగ్ ఫ్లోరైడ్ చెక్ చేస్తారు. ప్రాబ్లం లేదు కానీ ఆ టెస్ట్లు కూడా సరిగా రాదు. ఇంకా ఎక్కువ అంటే పర్వాలా. చాలు ఈ ఊర్లో ఏదో పొలంలో పని చేస్తారా? ఇప్పుడు లేరా? ఏ టైం వస్తారు? మధ్యాహ్నానికి సార్. మధ్యాహ్నానికి వస్తారా? లైట్గా ఉంది, లైట్ 0.5 ఉంది పర్మిసిబుల్. మంచినీళ్ళు బాగానే ఉంది అమ్మ. పిల్లలు ఉన్నాయా? స్కూల్ వెళ్తున్నారా? ఎవరెవరు ఉన్నారు? ముగ్గురు. ఇప్పుడు మీకు ఈ చెత్త తీసుకోవడానికి అమ్మగారు వస్తున్నారా పక్కన? రోజు వస్తున్నారా? ఏ టైం వస్తున్నారు? పొద్దున వచ్చేస్తారు. ఇంకా ఏమైనా ఇబ్బంది ఉందమ్మా? ఉంటే చెప్పండి. ఓకే అమ్మ, చాలు. నమస్కారం. ఇది ఎప్పుడు పూర్తి చేశారు? పిల్లలు చదువుతున్నారు. ఈ క్లాస్ ఇక్కడ గౌరవాలు ఇంకోటి ఇస్తాం కొంచెం. ఉండాలని చెప్పి ఇంకోటి ఇస్తాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ అమ్మాయి
తీసుకోవాలి నిలబడమ్మా నిలబడు. ఉన్నాయి సార్, సపరేట్ చేశారు. ఇప్పుడు ఫిషరీస్ వాళ్ళు కూడా ఉన్నారు. 12 మంది అడ్మిషన్ వస్తున్నారు. చూసుకో సరేమ్మా, బాగా చదవాలి అమ్మా. చాలా అవసరం చదువు ఈరోజు. ఓకే చెక్ చేశారమ్మా. ఎంతమంది పని చేస్తున్నాయా? రిప్రజెంటేషన్ ఇచ్చేవాళ్ళు ముందుకు రండి. 50% సబ్సిడీ. అర్జీల ఇది మేజ్ సర్టిఫైడ్ సీడ్స్ 75% సబ్సిడీ సార్. ఓన్లీ 70 రూపీస్ ఈ పక్కకు రండి. 5 కేజీ. అంటే మీకు గ్రూప్స్ లో ఏమి ఇబ్బంది పెట్టుతున్నారు కదా? బ్యాంక్ వాళ్ళు ఎక్కువ ఇది చేయడం లేకపోతే వియో వచ్చి మీ డబ్బు వేరే చోట ఉంటే చెప్పండి. అన్నీ బాగానే ఉన్నాయి అలా చెప్పకూడదు. సమస్య ఉంటాయి కదా, చెప్తేనే పరిష్కారం చేస్తాం కదా. మేడం మీకు ముందు ట్రైనింగ్ చేసి ఉంటారు. అసలు అవును మా అందరూ కూర్చోవాలి. నెల్లూరు వాళ్ళ దగ్గర కూడా అప్పుడు నుంచి వస్తున్నారు. డిప్యూటీ సిఇఓ గారికి స్వాగతం. డిసిఓ గురప్ప గారికి స్వాగతం. మహేంద్ర ఏంటి మీరు చెప్తారా ఏంటి? ఇక్కడ 3 to 6 కదా. 3 to 6 ఎంత? ఇది చూడటా ఏమి ఇష్టం మీకు? ఏం తినడం ఇష్టం మీకు? వంట దొరుకుతుందా? ఏ దోశ? సాంబార్తో ఓకే. ఏమన్నా బాబు మీకు ఏమి ఇష్టం? తినడంలో ఏమి ఇష్టం ఉంది మీకు? బిర్యానీ బిర్యానీ తింటారా? మీరు కూడా సింహం కదా. ఉందా మా దగ్గర? ఇంటిలో ఉందా? నాన్నగారి దగ్గర ఉందా? అమ్మగారి దగ్గర లేదు. ఆరెంజ్
దీనిలో నాకు రెడ్ ఇవ్వండి, ఆరెంజ్ ఇవ్వండి. కుడి చేతులు తల పేరేంటి, ఏం రాశారు లాస్ట్ మంత్? నిన్నటి వరకు 20 మందికి అప్డేషన్ కూడా చేయడం జరిగింది. మాకు మేకలు కనుక ఇస్తే మేము మేకలు అదేంటంటే మనం కంపెనీ పెట్టడమే కాదు, కంపెనీ పెట్టిన ప్రదేశంలో కంపెనీలో ఉండే ఎంప్లాయీస్ గురించి, కంపెనీలో చుట్టూ ఉండే ప్రజల గురించి కూడా మనం ఎంతో కొంత సోషల్ యాక్టివిటీ తయారు చేయాలనేది మా గ్రూప్ యొక్క మెయిన్ ప్రైమ్ మోటో. ఇనిషియల్ గా మాకు ప్రొడక్షన్ చేయాలి, కంపెనీ డెవలప్ చేయాలనేది ఒక టార్గెట్ గా ఉండేది ఇంతకు ముందు. ఇప్పుడు మా ప్రయారిటీ ఎన్విరాన్మెంట్ సేవింగ్ and then social work towards the local communities. On this specific purpose, about all this project, and it's grateful seeing people take care of people and people making things to growing future. Amazing! Congratulations for all the teams, for all the ladies that are working in this project. Amazing. Very close with the father of Maria, and she's training this project, and I think that is amazing. So we hope to have this being that we see the action that how it's going on better and better in more visit. So congratulations for all of you. Thank you very much. Thank you. Thanks a lot. మీ నాన్నగారికి ఎలా గారు ఒకసారి మన మూడు ఇచ్చారు. కొంచెం తీసుకున్నారు. వీక్షణ కార్యక్రమం కింద దగదర్తి మండలంలో అనాథవరం గ్రామంకి రావడం జరిగింది. ఈ గ్రామంలో పొద్దున 7:30 నుంచి ఇప్పటి వరకు 12 వరకు మొత్తం తిరగడం జరిగింది. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఎలా జరుగుతున్నాయి క్షేత్ర స్థాయిలో అది తెలుసుకోవడానికి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. నాతో పాటు అసిస్టెంట్ కలెక్టర్ గారు, సిఓజెడ్పీ గారు, డిపిఓ, డువామా, డిఆర్డిఏ ఇలా జిల్లా సంబంధించిన ఆల్ హెచ్ఓడీస్ అంటే 20 పైన హెచ్ఓడీస్ ఇక్కడే రావడం జరిగింది. వాళ్ళ శాఖలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ ఈ గ్రామంలో ఎలా జరుగుతున్నాయి నాకు నేరుగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో బెనిఫిషరీస్తో కూడా వాళ్ళతో నేరుగా మాట్లాడి వాళ్ళు మా ఆఫీసర్స్ ఎలా పని చేస్తున్నారు, వాళ్ళ అనుభవాలు ఎలా ఉంది అది కూడా మాట్లాడడం జరిగింది. చాలా చక్కగా వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఆ తర్వాత ఈ గ్రామంలో ఒక గ్రామ సభ పెట్టేసి ఈ గ్రామం సంబంధించిన ఏమేమి కమ్యూనిటీ సమస్యలు ఏమి ఉన్నాయి, ఇండివిజువల్ ఏమేమి సమస్య ఉన్నాయి కూడా దీనికి వివరాలు తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామంలో 2022, 23లో రీసర్వే జరిగినప్పుడు చాలా మిస్టేక్స్ జరిగినాయి. అదే చాలా చోట్ల ప్రైవేట్ భూమిని గవర్నమెంట్ భూమిగా లేకపోతే డీకేటీ భూమిని కూడా గవర్నమెంట్ భూమిగా రాయడం జరిగింది. దానివల్ల వాళ్ళకి ఈరోజు అన్నదాత సుఖీభావ్ కానీ అట్లాంటి పథకం రావడం లేదు. అదే నా దృష్టికి తీసుకుని రావడం జరిగింది.